హాయ్ అండి. ఈరోజు వీడియోలో కాకరకాయ ఆనియన్ ఫ్రై ఎలా చేద్దామన్నది చూద్దామండి. ఇదిగోండి కాకరకాయలు ఆనియన్ పీసెస్ ఫ్రై చేసి ఆనియన్స్ ఉండబట్టి మనకి చేదు తగలదనమాట. ఇది ఎలా చేసుకుందాం అనేది ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్గా కాకరకాయలో ఉన్న పొట్టు తీసేసి చిన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇవ్వండి ఈ విధంగా అనమాట సన్నగా కట్ చేయాలి. ఇవ్వండి ఆనియన్స్ కూడా ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి దాని మీద కళాయి పెట్టుకొని తర్వాత ఆయిల్ యాడ్ చేశాను. ఆయిల్ హీట్ అయ్యాక దాంట్లో జీలకర్ర యాడ్ చేస్తున్నానండి. ఇప్పుడు దీంట్లోకి కాకరకాయ పీసెస్ వాష్ చేసుకొని అందులో యాడ్ చేస్తున్నాను. వాటర్లో వాష్ చేసి వీటిని మంచిగా మిక్స్ చేసుకోవాలి. అంటే కింద నుంచి మీద కలపాలి, అడుగు పట్టకుండా. ఇప్పుడు దీని మీద మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు కుక్ చేద్దాం. స్టవ్ సిమ్లో పెట్టాలండి, లేదా మాడిపోద్ది. ఇప్పుడు తీసి చూద్దామండి. ఇవ్వండి కొంచెం వేగింది, ఇంకొంచెం బాగా వేగాలి. అప్పుడే ఆనియన్ ఫ్రై వేయాలన్నమాట. ముందే వేస్తే ఆనియన్స్ వేగిపోతే కాకరకాయ వేగదు. మళ్ళీ మూత పెట్టుకుందామండి. ఒక 5 నిమిషాలు ఇంకొంచెం వేపుతాం. ఇప్పుడు తీసి చూద్దామండి. ఇంతవరకు చూసి అప్పుడు ఆనియన్స్ వేద్దాం. ఇవ్వండి వేగాయి.
ఇప్పుడు దీనిలో ఆనియన్స్ యాడ్ చేసుకుందాం. వీటిని బాగా మిక్స్ చేద్దాం. మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు ఈ ఆనియన్స్ కూడా కొంచెం బాగా ఫ్రై అవ్వాలన్నమాట. ఒక 5 నిమిషాలు ఉంచుదాం. ఇప్పుడు తీసి చూద్దామండి. ఇవన్నీ కొంచెం ఎగాయి, కొంచెం మంచిగా ఇంకొంచెం మంచిగా ఫ్రై అవ్వాలి. ఇప్పుడు దీంట్లో కొంచెం పసుపు యాడ్ చేస్తానండి. అలానే కొంచెం సాల్ట్ కూడా దీంట్లో యాడ్ చేసుకుందాం. అలానే కొంచెం కారం కూడా దీంట్లో యాడ్ చేద్దాం. పసుపు సాల్ట్ వేసాం, ఇప్పుడు కొంచెం కారం కూడా యాడ్ చేద్దాం. ఈ మూడిట్లు బాగా మిక్స్ చేద్దామండి. అయిపోయినట్టండి. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. కాకరకాయ ఆనియన్ ఫ్రై చూసారు కదండి ఎలా చేసుకున్నాము. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ అండి.